ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సూపర్ ఎక్సైటింగ్ డే, ఎందుకంటే నా దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. నేను చాలా రోజుల నుంచి ఈ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా నా చేతికి వచ్చింది. లెట్స్ అన్బాక్స్ అండ్ సీ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ ఓపెన్ ఇట్. Yes, finally my MacBook Air. Finally MacBook Air M4 is in my hand. Actually ఈ యాపిల్ బాక్సెస్ ఎంత సింపుల్గా ఎంత క్యూట్గా ఉంటాయంటే మీరు నమ్మరు. దీన్ని అన్బాక్స్ చేయడం కూడా ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడక్ట్స్ యూజ్ చేయడమే కాదు, అన్బాక్స్ చేయడం కూడా రియల్లీ ఒక సాటిస్ఫాక్షన్. సో ఈ ప్రోడక్ట్ని మనం అన్బాక్స్ చేద్దాం. Yes, here is our MacBook Air M4. Yes, peeling off this cover. It's really interesting. This is Apple's MacBook Air M4. Okay, yeah. So కాసేపు దీన్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్ ద బాక్స్. సో దిస్ ఈస్ MacBook cable, charging cable, and then we have a few slides. Default MacBook Air. Welcome to MacBook Air. Right. And few MacBook Air leaflets. Yeah. And this charger. Charger is so portable, like just like a mobile charger. This is just 30 watts. Even మీకు ఈ చార్జరే ఉండాలని లేదు. దెన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ యువర్ రెగ్యులర్ మొబైల్ చార్జర్స్ ఆల్సో. యూ కెన్ క్యారీ యువర్ మొబైల్ చార్జర్ అండ్ స్టార్ట్ ఛార్జింగ్ ద ల్యాప్టాప్. ముందు మనకి 60 వాట్స్ చార్జర్స్ ఉండేవి, విచ్ ఇస్ లైక్ డెఫినెట్లీ మనం క్యారీ చేయాలి, వేర్ యూ కాంట్ చార్జ్ యూజింగ్ పవర్ బ్యాంక్స్ అండ్ ఆల్. నౌ 30 వాట్స్ అంటే you can easily charge with the power bank also. Let's see, like use చేస్తే తెలుస్తుంది ఎంతవరకు మనకి యూజ్ ఉంటాయో. సో కీపింగ్ దీస్ థింగ్స్ aside, let's start opening our MacBook. So just keep this box aside and start. So I'm very excited to open this MacBook Air M4. Let's see. Here you go. Wonderful. Just peel off this. సో ఇప్పటి వరకు మనం MacBook అన్బాక్సింగ్ చూసాం. అసలు MacBook Air బాక్సింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి కంటెంట్స్ బాక్స్లో వస్తాయి అని చెక్ చేసాం. ఫ్యూచర్లో ఈ MacBook Air కోసం నేను ఏమేమి యాక్సెసరీస్ ఆర్ గ్యాజెట్స్ పర్చేస్ చేశాను, అవి ఎలా అనిపించినాయి, అండ్ ఈ MacBook Air యూజ్ చేయడం ఎలా ఉంది అనే వీడియోస్ చేస్తాను. సో ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. బోన్జోర్.